ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాం. అందరూ కూడా బాగున్నారా? ఈ నూతనమైనటువంటి ఈ దినమున ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానాన్ని మీకు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో కొన్ని పరిస్థితులు చూసినప్పుడు నా పిల్లలకు వివాహం జరగడం అసాధ్యం, నేను అనేక ఇంటర్వ్యూలకు వెళ్ళాను, అపజయాన్ని చూస్తున్నాను, నాకు ఉద్యోగం రావడం అసాధ్యంగా ఉంది అని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. అయితే ప్రభువు యొక్క వాగ్దానం ఈ రోజున మీతో మాట్లాడుతుంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. ఆమేన్. నీ దేవుని పేరు యెహోవా. ఆయనే సృష్టికర్త, ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీ పిల్లల వివాహ విషయమై ఆయన సాధ్యపరుస్తాడు. దీన్ని ఆయన స్వస్థపరిచి బాగు చేయడం ఆయనకి సాధ్యం. ఆయనకి అసాధ్యమైందంటూ, ఆయన చేయలేదంటూ ఏది కూడా లేదు. నీకు ఉద్యోగం ఇవ్వడం దేవునికి సాధ్యం. నీ కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితులు, నీ కళ్ళ ముందు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతులు చూసినప్పుడు కొన్ని నీకు అసాధ్యంగా, కష్టంగా అనిపిస్తాయి. కానీ నీ దేవుడు యెహోవా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు ప్రతిదీ కూడా సాధ్యమే. నీ భర్త మారడం నీకు అసాధ్యం, కానీ నీ దేవునికి సాధ్యం. నీ పిల్లలు మారడం నీకు అసాధ్యం, కానీ నీ దేవునికి సాధ్యం. నీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రావడం నీకు అసాధ్యం, కానీ నీ దేవునికి సాధ్యం. నీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి ప్రతిదీ కూడా సాధ్యమే. మీ జీవితంలో మీరు వెళ్తున్నటువంటి ప్రతి మార్గంలో మీకు ఎదురవుతున్న ప్రతి వాటిని కూడా ప్రభు ప్రతి పరిస్థితిని మార్చివేయబోతున్నాడు. ఆర్థిక సమస్యల్లోంచి ఆయన బయటికి తీసుకొని రాబోతున్నాడు. నిశ్చయముగా మీరు గొప్ప విజయంను చూడబోతున్నారు. ఒకటే నమ్మండి, నా దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. నా దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. గర్భఫల విషయమే ఎదురు చూస్తున్నావు. 13 సంవత్సరములు 15 సంవత్సరములైంది వివాహమై, సంవత్సరములు గడిచిపోతున్నాయి. ఏ విధమైనటువంటి ఆశీర్వాదము కనపడడం లేదు. నీకు సంతానమును పొందుకోవడం, గర్భఫలమును పొందుకోవడం నీకు అది అసాధ్యంగా, కష్టంగా ఉండొచ్చు, కానీ నీ దేవునికి అది సాధ్యమే. నీ దేవునికి అది ప్రతిదీ కూడా సాధ్యం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసు క్రీస్తు ప్రభా, మీకు వందనములు. నీ బిడ్డల విషయమే ప్రార్థిస్తుంటున్నాను. ఏదైతే ప్రభా జరగదు అనుకుంటున్నారో, కాదు అనుకుంటున్నారో, అసాధ్యం అనుకుంటున్నారో, అయితే నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీకు సమస్తమును కూడా సాధ్యమే. ఎర్ర సముద్రమును చీల్చావు. శారా గర్భమును ప్రభా అయ్యా అబ్రాహాము 100 సంవత్సరములు వాడైనప్పుడు తెరిచావు. నీకు స్తోత్రములు. నీ పిల్లల జీవితంలో కూడా అసాధ్యమైన కార్యములు సుసాధ్యముగా మార్చబడును గాక, జరగని కార్యములు జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. క్లిష్టమైన పరిస్థితులు యేసుక్రీస్తు నామములో సాధ్యపరచబడును గాక. అద్భుతములు జరిగించమడుగుచున్నాను. రైట్ నౌ అసాధ్యముగా ఉన్న ప్రతి వాటి విషయంలో అద్భుతములు చేసి సాధ్యపరచమని వేడుకుంటున్నాను. ఇప్పుడే అద్భుతములు జరుగును గాక, ఇప్పుడే సాధ్యపరచబడును గాక. ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీ జీవితంలో ప్రతిదీ దేవుడు సాధ్యపరచబోతున్నాడు. అద్భుతములు మీరు చూడబోతున్నారు. ఒక ముఖ్యమైన ప్రకటన, వచ్చే మంగళవారం అనగా 15వ తారీఖున సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ వెనక ఉన్నటువంటి సెయింట్ థామస్ తమిళ్ క్యాథడ్రల్ చర్చ్ SPG చర్చ్లో పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతుంది. తప్పకుండా పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ.